ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కరవర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని నీ పెద్దలకు చెప్పి స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా బ్రతికిలా నక్కలు పీకిన కలేపరమై ఉండేదా అమ్మా? అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడు ఈనాడు నీ ముందు నిలిచేవాడమ్మా? ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రాజ్యమాతనిదేనా రాజరికం నాదిగా కనుతన్నుల గౌరవ సామ్రాజ్యాన్ని నిలమని మొగటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం నా బలం, కర్ణుడే నా సైన్యం నా బలం, నా జనం నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా గౌరవాన్వయుడు. అటువంటి రారాజుని విడిచి ధర్మజుడితో జయగలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుని కాదమ్మా. ఇకేదైనా అడుగు కోరుకోతని నెరవేర్చి